3 ఏళ్ళు తీశారు సినిమాని. 3 ఏళ్ళు టైం తీసుకుని ఇంత గందరగోళంగా ఎలా వడ్డించగలిగారు మీరు అనేది కదా ప్రశ్న. అందుకని చాలా విషయాలకి వాళ్ళు ప్రపంచానికి సారీ చెప్పాలి, అందులో మీడియాకు కూడా సారీ చెప్పాలి. వీళ్ళేదో 4 గంటలు వెయిట్ చేసి 4 గంటల వెయిటింగ్ కూడా సినిమా అద్భుతంగా ఉంటే మర్చిపోయేవాళ్ళే. మర్చిపోయి మీ సినిమా అద్భుతంగా ఉందనే రాసేవాళ్ళు. 4 గంటలు వెయిటింగ్ కాదు, 2 రోజులు నిద్రపోయిన తర్వాత ఎప్పుడు తీసుకెళ్ళి చూపించినా సినిమాని అలాగే తిడతారు. అది దాని కండిషన్. అందుకని ఇప్పటికైనా సరే వాళ్ళు సారీ చెప్పాలి. రెండోది, ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన అడ్రస్ చెప్పుకున్నాడు. అడ్రస్ చెప్పి నా ఈ సినిమా తేడాగా ఉంటే మా ఇంటికి వచ్చి నా కాలర్ పట్టుకునే రైట్ ఇస్తున్నాను మీకు అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. చెప్పిన తర్వాత కొంతమంది ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర ఆ అడ్రస్ చెప్పాడు కదా, అడ్రస్ ప్రకారం వెళ్ళిపోదామని చెప్పి మైకుల ముందు మాట్లాడారు. మాట్లాడి అక్కడి నుంచి బైక్లు వేసుకుని బయలుదేరితే అక్కడికి వెళ్ళిపోతున్నారేమో వీళ్ళని మీడియా వాళ్ళు కూడా వెళ్ళారు. వెళితే అక్కడ వాళ్ళ సెక్యూరిటీ స్టాఫ్, అంటే అది గేటెడ్ కమ్యూనిటీ, ఆ గేటెడ్ కమ్యూనిటీ తాలూకా సెక్యూరిటీ స్టాఫ్ వీళ్ళ మీద దాడి చేసి కెమెరాలు, మైకులు, ఫోన్లు లాక్కున్నారు. లోకల్ పోలీసు వచ్చి వాళ్ళని తిట్టి ఇవన్నీ ఇప్పించి సారీ చెప్పించారు. ఈ సీన్ జరిగింది అక్కడ. ఇంత గందరగోళం ఎందుకు చేసుకోవాలి అసలు? మీరు అడ్రస్ చెప్పారని కదా వీళ్ళందరూ వచ్చింది. వాళ్ళు వచ్చారని మీడియా వచ్చింది. మా కమ్యూనిటీలో మీరు ఎలా కెమెరా ఓపెన్ చేస్తారు అంటే, ఓపెన్ చేస్తే ఏమవుతుంది? కెమెరా ఓపెన్ చేస్తే మీ కమ్యూనిటీలో ఉన్నటువంటి డైరెక్టర్ గారే ఓపెన్ డాష్ మీద అడ్రస్ చెప్తే అడ్రస్ పట్టుకుని వచ్చారు వీళ్ళందరూ. ఆయన కదా జవాబుదారీ, ఆయన బయటికి పిలిచి మాట్లాడాలి కదా, ఏమో ఎందుకు చెప్పావు అడ్రస్సు అని మీరు తిట్టాల్సింది అతన్ని. వీళ్ళ మీద దాడి చేసి కెమెరాలు లాక్కుని, మైకులు లాక్కుని, ఫోనులు లాక్కుని పోలీసులు వచ్చి తిట్టి అవన్నీ ఇప్పించి సారీ చెప్పించారు. పోలీసుల దగ్గర ఉండి పిచ్చాశాలు వేయద్దు, సారీ చెప్పండి మీడియాకి అని చెప్పి కొండాపూర్ పిఎస్ నుంచి వాళ్ళు సారీ చెప్పించి వీళ్ళందరినీ ఇప్పించి మీరు వెళ్ళిపోండి బాబు అని పంపించారు. ఆ తర్వాత గొడవ సమస్య ఉంది అక్కడ. ఇంత గందరగోళం చేసుకున్నారు.